ఈ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆనంద్ మీరు చూస్తున్నారు బ్లెస్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం అయితే మన ఛానల్ అయితే మాత్రం ఏపీ పెన్షన్స్ కోసం అదే విధంగా ఏపీలో స్టార్ట్ అయ్యే ప్రతి పథకం ఇంకా గవర్నమెంట్ జాబ్ల కోసం అన్నిటి కోసం అయితే మాడుకోబోతున్నాం. సో అదేవిధంగా మనకి కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వంలో రాబోయే ప్రతి పథకాన్ని ప్రతి పెన్షన్ కానివ్వండి అన్నిటికి సంబంధించి వీడియోస్ కూడా అయితే చేసాము. సో ప్రతి వీడియో కూడా అంటే స్టెప్ పెన్షన్ ఎలా చెక్ చేసుకోవాలి, పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఎలా పెట్టాలి అంతా కూడా వీడియోస్ చేసాము. మన ఛానల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ గాని చూసుకున్నట్లయితే ఏపీలో వచ్చేసరికి మనకైతే మాత్రం పెన్షన్‌లయితే తొలగించడం జరగబోతుంది. పెన్షన్‌లయితే తొలగిస్తున్నారు. సో ఎవరికి పెన్షన్‌లు తొలగిస్తున్నారు? ఏ ఏ అర్హతలు ఉన్న వాళ్ళకి తొలగిస్తున్నారు? ఎలా మళ్ళీ అప్లై చేసుకోవాలి? ఏ విధంగా ఒకవేళ మీరు గాని ఆ పెన్షన్స్‌లో మీ పెన్షన్ గాని తొలగించినట్లయితే మీరు ఏ విధంగా దానికి అప్లై చేసుకోవాలి? అంటే అప్లై చేసుకొని మీరు ఆ పెన్షన్‌కి అర్హులు అని చెప్పేసి చేయించాలో మొత్తం అయితే వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం గాని చూసుకున్నట్లయితే ఏపీలోని ఎంతమందికి పెన్షన్‌లొస్తున్నాయనేది మనం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ గాని చూసుకుంటే ఇది మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. రేపు ఫ్యూచర్‌లో మీరు పెన్షన్‌కి సంబంధించి ఏమి అప్డేట్‌గా తెలుసుకోవాలనుకున్నా ఇదే వెబ్‌సైట్‌లో మీకైతే పెడతారు. ప్రస్తుతం అయితే ఇది రన్నింగ్‌లో అయితే ఉంది. జస్ట్ ఫోటోస్‌తో మాత్రమే నింపేశారు. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డిస్ట్రిబ్యూట్ దిస్ మంత్ అని చెప్పి అయితే వస్తుందంటే ఈ నెలలోని ఎంతమందికి పెన్షన్లు అనేది పెట్టారండి. ఇక్కడ జిల్లా వారీగా ఎంతమంది అయితే పెన్షన్లు తీసుకుంటున్నారో అంతా కూడా మీకైతే వస్తుంది. సో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి మనం చెప్పేసి మొత్తం అన్ని జిల్లాలు కలుపుకుంటే మీకొచ్చేసరికి 64,00,000 పెన్షన్లు అయితే ఉన్నాయి. 64,82,053 పెన్షన్లు అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రతి నెల కూడా వాళ్ళైతే తీసుకుంటున్నారు. అందులో 99.31% అంటే సుమారుగా మీకు ఒక 64,37,000 మంది అయితే తీసుకుంటూ జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూసుకున్నట్లయితే మనకిక్కడ వీళ్ళందరూ కూడా ఈ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. అదే విధంగా మనకి గవర్నమెంట్ వచ్చేసరికి ఇందులోని ఈ 64,00,000 పెన్షన్స్‌లోని 8,00,000 పెన్షన్‌లనేవి పర్సన్ విత్ డిజేబిలిటీ పెన్షన్స్ అంటే అంగవైకల్యం ఉన్న ఎవరెవరైతే ఉంటారో, ఈ అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ పెన్షన్స్ డబ్బులు అంటే ఈ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంగవైకల్యంతో వచ్చే అంటే అంగవైకల్య పెన్షన్‌లే మనకైతే 8,00,000 పెన్షన్‌లయితే ఉన్నాయి. మిగతా వచ్చేసరికి ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే ఇందులో 8,00,000 మందికైతే మాత్రం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఉన్నాయి కాబట్టి అందులో 60,000 మందికైతే మాత్రం గవర్నమెంట్ రీటెస్ట్ అయితే పెట్టబోతుంది. అధికారులకైతే మాత్రం చాలా రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ రిపోర్ట్‌లో ఏంటి అంటే చాలా మందికైతే మాత్రం ఈ ఈ పెన్షన్‌లనేవి దొంగ సర్టిఫికేట్‌లు పెట్టేసి పెన్షన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి, పెన్షన్‌కి వాళ్ళు అర్హులు కాదని చెప్పేసి, వాళ్ళకి రీటెస్ట్ చేయాలని చెప్పేసి, వాళ్ళకైతే లేఖలైతే వచ్చాయి. సో, అధికారులందరూ కూడా ఇకపై పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అంగవైకల్యం తరపు నుంచి కానివ్వండి, పర్సన్ విత్ డిజేబిలిటీ పెన్షన్స్ గానివ్వండి, వాటికి సంబంధి వచ్చే పెన్షన్స్ అన్నిటికి కూడాను ఖచ్చితంగా కూడా రీటెస్ట్ అనేది పెట్టాలని చెప్పేసి చేయబోతున్నారు. సో, ఒకవేళ ఇదే పరిస్థితిలో మీ పెన్షన్ అప్లికేషన్ అనేది రావడం కూడా ఆగిపోవచ్చు. మీకైతే మాత్రం పెన్షన్ రావడం ఆగిపోవడంతో పాటు మీరైతే రీటెస్ట్‌కి అయితే వెళ్ళాల్సైతే అవుతా వస్తుంది. సో, ఆ లిస్ట్ వచ్చినప్పుడు కూడా మనమైతే మన ఛానెల్‌లో ఖచ్చితంగా అప్‌లోడ్ అయితే చేస్తాం. అదే విధంగా 50 సంవత్సరాలకు రాబోయే పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అని కూడా అన్నీ అయితే ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదే విధంగా ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి 60,00,000 పెన్షన్స్‌లోని 8,00,000 పెన్షన్‌లనేవి మనకైతే ఈ అంగవైకల్యం ఉన్నాయి. ఈ అంగవైకల్యంలోని 60,000 మందికైతే మాత్రం ఖచ్చితంగా ఒక రీటెస్ట్ అయితే పెట్టబోతున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే దొంగ సర్టిఫికేట్‌లతో ఉన్నట్లయితే మీకు కూడా అంటే మీ సర్టిఫికేట్ ఒరిజినల్ కానట్లయితే ఖచ్చితంగా రీటెస్ట్‌కి పిలిచే ఛాన్స్ అయితే ఉంది. ఇదే విధంగా ఇలాంటి మరిన్ని పెన్షన్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం కానివ్వండి, ఏపీలోని సంబంధించి ప్రతి పథకానికి సంబంధించి అప్డేట్ కానివ్వండి, మీ వరకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. మీరు గాని లైక్ చేసినట్లయితే పెన్షన్‌కి సంబంధించి ప్రతి వీడియో కూడా మీ వరకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం థాంక్